నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర ఓటమి పాలవడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ భావోద్వేగానికి గురయ్యారు. మరి ఆంధ్రప్రదేశ్ మహిళలకు అమ్మఒడి ఇచ్చినా, ఎన్ని పథకాలు అందించినా, సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా మరి ఎందుకు ఇలా ఓడిపోయానో అర్థం కావట్లేదు అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే చూస్తున్నాం. మరి ఓటమిని కారణాలను సమీక్షించుకుంటాం, అలాగే గెలిచిన పార్టీకి కృతజ్ఞతలు అంటూ కూడా ఆయన మాట్లాడారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈరోజు డిబేట్లో కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం అండి. నమస్కారం మా గోవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం. సో లత గారు, ఇందాక మనం చెప్పుకున్నాము, అంటే పార్టీ ఓటమి పాలవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారా, ఏం మాట్లాడతారు అనుకున్నాం. సో ఇప్పుడు కూడా ఆయన బయటకు వచ్చి సంక్షేమ పథకాల గురించే మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఆయన మైండ్లో ఎంత ఫిక్స్ అయిపోయింది, నేను డబ్బులు ఇస్తున్నాను, జనాలు నాకు ఓటేస్తారు, ఇది గట్టిగా ఆయన ఫిక్స్ అయినట్టే. మనం మొన్న ప్రశాంత్ కిషోర్ గారు అదే చెప్పారు, ఈవెన్ సమ్ డిబేట్స్లో, అంటే సమ్ ఇంటర్వ్యూస్ కూడా ఆయన అదే చెప్పడం జరిగింది. సో ఈ రోజు మాట్లాడుతుంది కూడా అదే మాట్లాడుతుంది. అంటే కేవలం సంక్షేమ పథకాలతోనే జనాలు ఓట్లేసే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందంటారా? దాన్ని ఒక్కదాన్ని నమ్ముకొని ముందుకెళ్తే ఇలా ఘోర పరాజయం పాలవక తప్పదు అని చెప్పి ఈరోజు రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది. సో ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూస్తుంటే దెయ్యాలు వేదాల వర్ణించినట్టున్నాయి. అంటే ఇక్కడ మనకు ఒకటే అర్థం అవ్వాల్సింది ఏంటి, ఆయన సొంత డబ్బులు ఏమైనా ఇచ్చాడా? ఆయన ఏమైనా సంపాదించి సాక్షి ఛానల్ ఏమైనా తాకట్టు పెట్టాడా, అమ్మిచ్చాడా? లేకుంటే భారతీ సిమెంట్స్ ఏమైనా అమ్మిచ్చాడా? ఏం పెట్టి ఇచ్చాడని చెప్పి ఆయన ఈరోజు నేను అక్క చెల్లెమ్మలకి ఇచ్చాను అని అంటున్నాడు. ఆయన సొంత డబ్బు ఇస్తే ఆయనకు ఓటేయాలనేది అది గవర్నమెంట్, అది ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ. సో దానిలో పేదలకి, బడుగు బలహీన వర్గాలు ఎవరున్నా కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవ్వాల్సి వస్తే ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఆయన అది కూడా ఏమి ఆయన అక్కడ అభివృద్ధి చేసి వచ్చిన నిధుల్లో నుంచి ఇచ్చింది కాదు కదా, అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బులు అది. సో ఏదైతే అప్పు చేసి తెచ్చాడో, తెచ్చిన దానిలో ఒక 10% పంచటం, 90% ఆయన జోబులో వేసుకోవటం ప్రజలందరూ గుర్తించారు అక్కడ. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, నేను 12 లక్షల కోట్లు అప్పు తెచ్చాను అని అన్నాడు. మళ్ళీ అదే ఒక మీటింగ్లో సిద్ధం సభల్లోనే చెప్పాడు, 2,70,000 కోట్లు నేను పంచాను అని అన్నాడు. అంటే మిగతా డబ్బులు ఏమైనట్టు? సో మిగతా డబ్బులు ఏం చేసావు? ఒకవేళ ఏమైనా అభివృద్ధి చేసావా? ఎక్కడైనా కన్స్ట్రక్షన్స్ చేసావా? రోడ్లు వేసావా? కాలేజీలు ఏమైనా కట్టావా? నేను అంటాడు, నేను అంటే స్టూడెంట్స్కి నేను ఇంగ్లీష్ నేర్పించాను. చదివించడంలో తప్పులేదు, ఏ ప్రభుత్వం ఉన్నా చదివిస్తారు, ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి ఇంగ్లీష్ రావాలనే కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎవరు లాంగ్వేజ్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు కాబట్టి తెలుగు కూడా ఉండాలి. కానీ దాన్ని తెలుగు ఉండాలి అని అడిగిన దానికి వెంకయ్య నాయుడు గారు ఏదో సమ్ మీటింగ్లో కూడా అన్నారు, తెలుగు అనేది మాతృభాష కాబట్టి తెలుగు అనేది ఒక లాంగ్వేజ్ నేర్పించాలి మన పిల్లలకి మనమా అన్నదానికి. నీ మనవాళ్ళకి నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చేర్చలేదా, నీ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు అని వంకర మాటలు మాట్లాడటం ఎందుకు? సరే, నువ్వు అంత ఎడ్యుకేషన్ డెవలప్ చేసినప్పుడు నీ కూతుర్లు ఎందుకు లండన్లో చదివారు? వాళ్ళని కూడా ఇక్కడే చదివించవచ్చు కదా, ఏపీలో చదివించుకోలేవా? ఇప్పుడు వెంకయ్య నాయుడు గారికి ఏదైతే వర్తిస్తుందో అది నీకెందుకు వర్తించదు? అది ఏది మాట్లాడినా మనం ఒకళ్ళకి వేలెత్తి చూపెట్టేటప్పుడు నువ్వేం బిహేవ్ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది ప్రజలు చూస్తారు కదా. ప్రజలు అంత మూర్ఖులుగా, అంత అమాయకులు అనుకున్నాడా, లేకుంటే ఈయన ఏం చెప్తే కళ్ళబుల్లి మాటలన్నీ నమ్ముతారు అని అనుకున్నారా? ఇప్పుడు ఈరోజు కూని రాగాలు తీయటం కన్నా నీ ప్రభుత్వం మీద దృష్టి పెట్టి ఆ రోజు నువ్వు అంటే మనకు రావాల్సిన ఇండస్ట్రీసే కానివ్వండి, ఏదైనా సరే, అంటే మనం విశాఖ ఉక్కు తీసుకున్నాం, సో అది కూడా ప్రైవేటీకరణ చేయాలని చూశాడు కదా. స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని చూశాడు కదా. ఇంక ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ పోలవరాన్ని కంప్లీటే చేయలేదు. నువ్వు ఏదైతే నేను రాజధాని చంద్రబాబు నాయుడు గారి వల్ల అవ్వదు, నేను రాజధాని కంప్లీట్ చేస్తాను, ఆయన చెయ్యలేడు, ఆయనకి తెలియదు, ఆయన అబద్ధాలు చెప్తాడు, ఆయన ఏమి చేయలేని వ్యక్తి అని అన్నాడు. అలాంటి వ్యక్తి నువ్వు 3 రాజధానులని అసలు నువ్వు వచ్చిన దగ్గర నుంచి 3 రాజధానులు అంటూ 5 సంవత్సరాలు వేస్ట్ చేసావు కదా. సరే, నువ్వు ఏడైనా రాజధాని పెడతానన్న విశాఖలో అయినా ప్రజలు ఆదరించారా? లేదు కదా. సో ఇక్కడ ఎక్కడ కూడా, అంటే రాయలసీమ జిల్లాల్లో నాకు పట్టుంది, నేను రాయలసీమలో నేను ఏదైనా చేయగలను అని అనుకున్న చోట కూడా అక్కడ కూడా వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అంటే నువ్వు అక్కడ వివేకానంద గారి హత్య కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి గుర్తుండటం. అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా బాబాయ్ చనిపోయినప్పుడు కూడా ఇంత సింపతి నేను చూడలా ఆ ఫేస్లో. కానీ చాలా ధైర్యంగా మాట్లాడాడు, వాళ్ళ మీద వీళ్ళ మీద నింద అనేది యాక్టివ్గా తోసేశాడు.
అసలు ఎవరు దొరుకుతారో వాళ్ళ మీద దోసేద్దాం అన్నట్టు. కానీ ఈరోజు ఓడిపోయేటప్పటికి ఎంత జనాల్లో నుంచి ఒక సింపతి పుట్టుకొచ్చేటట్టు ఆ మాటలు చూస్తుంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ 5 ఏళ్ళు ఆ మాటలు లేవే. రైట్, ఈ 5 ఏళ్ళు ఏం చేశాడు? రైట్ సార్. ఇప్పుడు మేడం సింపతి అని ఒక వర్డ్ అయితే వాడారు. ఈరోజు ఇందాక ఆయన చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాట తీరును మనం గమనిస్తే, ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వీకరిస్తున్నాను అంటూనే ఇది పెద్దల కూటమి, నేను ఎన్నో కష్టాలు చూశాను, ఎన్నో బాధలు అనుభవించాను, సో నేను దేనికైనా ఇంకా సిద్ధం, ఇంకెన్ని కష్టాలు పడ్డానికైనా నేను సిద్ధం అంటున్నారు. అంటే నేను పాలనాపరంగా ఏం తప్పులు చేశాను అవి సరిదిద్దుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను అన్న మాట ఎక్కడ ఆయన మాట్లాడినట్టయితే మనకు అనిపించలేదు. సో నేను కష్టాలకు సిద్ధం అంటే ప్రజలను ఏ విధంగా మౌల్డ్ చేసేందుకు ఆయన ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు మేడం అన్నట్టు సానుభూతి అనుకోవచ్చా? ఇప్పుడు ఆయన మాట్లాడిన తీరు చూస్తే అది అంతకుముందు నేను 100 ఆస్కార్ అవార్డులో ఒక నటన ఉంది ఆయనలో అని చెప్పాను చూసారా, అది కంటిన్యూషన్ చేస్తున్నాడు ప్రజల ముందు. ఆయనకేమి జీవితానికి వచ్చిన ప్రమాదం లేదు, ఆయన కుటుంబానికి వచ్చిన ప్రమాదం లేదు. ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సహజం, ఏ పార్టీ అయినా గెలుస్తుంది ఓడిపోద్ది. దానికి ఇప్పుడు ఆయన ఫీల్ అవుతున్నట్టు వంగిపోవటం, కుంగిపోవటం, మెడ పక్కకేసేయటం, యాజ్ ఇఫ్ అయిపోయింది జీవితం అన్నట్టుగా ఆ మెడ పక్కనేసే భాగంలో రాసుకొచ్చింది మళ్ళీ గమనించుకోవటం. ఇప్పుడు సింపుల్, ఆయన ఈ రాసుకు రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ పార్టీ ఓడిపోయింది ప్రజల ముందు, నువ్వు ప్రజలతో చెప్పగలుచుకుంది నీ మనసులో చెప్పాలి, కానీ కాగితంలోది ఎందుకు అంటున్నా. నీ మనసులో ఒకటి ఉంది, కాగితంలో ఒకటి ఉంది. నీ మనసులోది ప్రజలు చదువుతున్నారు, నువ్వు కాగితంలో చదువుతున్నావు. అక్కడే తెలిసిపోతుంది కదా నీ మనసులో కార్యక్రమాన్ని ప్రజలు అర్థం చేసుకోలేరని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు ఎప్పుడో అర్థం చేసుకున్నారు. ఇతను కేవలం నటిస్తున్నాడు, కానీ ఇతనికి ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజల మీద అంటే వాళ్ళకి చేయాలి, మేలు చేయాలన్న కోరిక లేదు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది లేదు. ఇతను కేవలం నటనతో నడుపుతున్నాడు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకే తర్వాత ఇంకోటి, మొన్నటి రాక నువ్వు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారికి దత్తపుత్రుడు అని ఆర్థిక మంత్రి గారు కూడా చెప్పింది. ఆ రోజు నువ్వు ఎందుకు ఖండించలేదు? మోడీకి నాకు ఏం సంబంధం లేదు, నేనేమి దత్తపుత్రుడిని కాదు, నా పట్ల ఏమి లేదని. ఇన్ని రోజులు ఏది లేకపోతే నీ మీద ఉన్న ఇన్ని కేసులు వాళ్ళు ఎందుకు మౌనం వహించారు? నువ్వైతే చంద్రబాబు నాయుడు గారిని కారణం లేకుండా అరెస్ట్ చేయించావు కదా సిఐడితో. అలాంటి వ్యవస్థ సిబిఐ కేంద్రానికి కూడా ఉంది కదా, ఎందుకు చేయించలేదు? కాబట్టి ఇవాళ పనులు అయిపోయిన తర్వాత ఓడమల్లన్న బోడి మల్లన్న అన్నట్టుంది. నీకు సహాయం జరిగినంతసేపు బీజేపీ వాళ్ళు పెద్దలు కాదు, వాళ్ళేమో అన్యాయ పనులు చేయలే, న్యాయ పనులే చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళేటప్పటికి పవన్ కళ్యాణ్ని వాడు వీడు అని మాట్లాడినా అని ఇవాళ గారు అనే కాడకు వచ్చింది. అంతకుముందు వాడేవాడో అనే మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తండ్రి వయసు అయినా కూడా చాలా అసభ్యంగా మాట్లాడాడు. ఎన్నో మాటలు మాట్లాడాడు. అవన్నీ కూడా ఎవరు కూడా సహించరు, గ్రహించారు. దాన్ని టైం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. నువ్వు బొత్స సత్యనారాయణ నా తండ్రి వయస్కుడు అన్నావు. బొత్స సత్యనారాయణ అన్న నిన్ను ఈ 5 ఏళ్లలో నువ్వు తప్పు చేస్తున్నావని ఎందుకు చెప్పలేదు? దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత సలహాదారుల వ్యవస్థ నీకుంది. కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసావు. వాళ్ళు ఏం చేశారు? ఇవాళ బయట పెట్టాలి, వైట్ పేపర్ వేయాలి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా అసలు ఈ సలహాదారుల వ్యవస్థ మీద ఇతను ఇంత ఎందుకు ఖర్చు పెట్టాడు? వాళ్ళు ఎందుకు సలహా ఇవ్వలేదు? ఇప్పుడు ఆయన ప్రశ్నించుకోవాలి, బయట ప్రజలను కూడా అడగాల్సింది. ఎందుకు ఇట్లా జరిగిందని దాన్ని నిర్వేదంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇట్లా జరిగిందంటే ఆయనకి తెలియదు ఎందుకు జరిగిందో. నువ్వు ప్రతి ఇంటిలోనూ సారా రూపంలో విషాన్ని పోస్తున్నావు, వాళ్ళ గొంతుల్లో కుటుంబాల్లో విషం పోస్తున్నావు, ఆర్థికంగా దోసుకుంటున్నావు. నువ్వు ఆ కుటుంబాలకు తెలియదా నువ్వు ఎంత దోసుకుంది? తెలవబట్టే ఇవాళ అక్క చెల్లెళ్ళు కానీ అవ్వాతాతలు కూడా అర్థమైపోయింది. నువ్వు ఇస్తున్న పెన్షన్ ఇవన్నట్టు వాళ్ళ ఇండస్ట్రీస్ అమ్మలేదు, లేకపోతే ఇడుపులపై ఎస్టేట్ అమ్మే ఇవ్వలేదు. వాళ్ళు కట్టిన పన్నుల్లోంచే నువ్వు ఇస్తున్నావు. అదేదో నేను ఇస్తున్నాను, ఇంతకుముందు కూడా ఇచ్చారు ఇవన్నీ వృద్ధాప్య పెన్షన్లు. ఇవాళ కొత్తగా కాదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చారు, ఎన్టీ రామారావు గారి టైంలో మొదలుపెట్టాడు. అట్లాగే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు జరిగినాయి. నువ్వు వాటి పేర్లు మార్చి నీకు తగ్గట్టు పెట్టుకున్నావు. కేంద్ర ప్రభుత్వం పథకాలు కూడా నీ పేరు పెట్టుకుని లాభం పొందాలనుకున్నావు, కానీ ప్రజలు గ్రహించారు. కేంద్రం ఇచ్చింది కేంద్రంకే వేస్తారు. నీకు ఇప్పుడు ఇవాళ బీజేపీ ఇంత తక్కువ పర్సంటేజ్ ఓట్స్ ఉన్నా కూడా ఇవాళ బీజేపీ నన్న జారదీసి హక్కును చేర్చుకున్నారు. కానీ నువ్వు ఒక దొంగవి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. కుటుంబంలో సభ్యులకి అర్థమైంది, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. ఎన్నాళ్ళు నువ్వు ఆస్కార్ నటుల్లాగా నటించి పరిపాలన సాగిస్తావు? జీవితంలో నటించలేవు. జీవితాల్లో వాస్తవ పరిస్థితుల్లో ఉండాలి. ఏదో జీవితం అంతా పోయినట్టు ఆయన రాష్ట్రం అంతా ఎవడో దుబ్బేసేసినట్టుగా పెట్టాడు ముఖం.
ఆయనకి ఏం నష్టం వచ్చింది? నువ్వు ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించినందుకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకుని వెళ్ళిపోతున్నావు. నష్టపోయింది ప్రజలు, ప్రగతి ఆగిపోయింది రాష్ట్రానికి, ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. ఎట్లా ముందుకు తీసుకురావాలా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి, కొత్తగా వచ్చే ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అతి కష్టం మీద వాళ్ళకి అభినందనలు చెబుతున్నాడు కొత్త పార్టీకి. నువ్వు అభినందనలు చెప్పినా చెప్పకపోయినా నువ్వు నిన్నటి రాక కూడా వాళ్ళని ఎంత చెడు మాటలతో, ఎంత బెదిరింపులతో, ఎంత దౌర్జన్యంతో, హింసతో నరుకుళ్ళు కూడా చేశారు ఈ పదవి కోసం. అయినా నిన్ను ప్రజలు మెచ్చుకోలేదు, నిన్ను అందరూ అసలు. ఎప్పుడైనా ప్రజలను అట్లా భయపెట్టి కనుక నియంతృత్వంతో చేస్తే ప్రజలు కూడా సైలెంట్గా తిరగబడతారు, ఎదురుపడి నిన్ను చేయలేరు. ఎందుకంటే నీ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళు ఇచ్చిన అధికారంతో నువ్వు చాలా గొప్ప అయిపోయావు. కాబట్టి ఇక నిన్ను సైలెంట్గానే ఎదుర్కోవాలని నువ్వు బటన్లు నొక్కినట్టే వాళ్ళు కూడా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి బటన్ నొక్కి నిన్ను పేల్చారు. కాబట్టి నేనేదో ఇంకా జనంతో నేను మమేకం అవుతానంటున్నావు. 5 ఏళ్ళు మమేకం అయింది చాలు. నువ్వు పెట్టిన బాధలు, చిత్రహింసలు ప్రజల మనసుల్లో చాలా ఫ్రెష్గా ఇంకో 30 ఏళ్ల పాటు కూడా ఉంటాయి. నువ్వు ఇంకా వాళ్ళకి ఎంత కంటికి దూరంగా బతికితే వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది ప్రజలకి. రైట్. ఇందాక ఆయన మాట్లాడుతూ కొన్ని పథకాలు నేను అందించాను, ఆ పథకాలు అందించినా కూడా వాటి ఫలితాలు నన్ను ఆశ్చర్యం కలిగిస్తున్నాయని చెప్పాడు. ఆయన అందించిన పథకాలు ఏంటి అంటే డ్రైవర్లకు వాహన మిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తమంట, మత్స్యకారులకు భరోసా, నాయి బ్రాహ్మణులకు ఇన్ని లక్షల మందికి ఇంత మంచి చేసినా కూడా ఓడిపోయాను అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆయన చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందాయంటారా? అంటే మొన్న ఎలక్షన్స్కి ముందు కూడా రైతు భరోసా ఇస్తాము అని చెప్పి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా, ఎప్పుడో జనవరిలో ఇవ్వాల్సినవి ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా ఇస్తామని హడావిడి చేశారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవ్వమని చెప్పింది. కానీ ఎలక్షన్స్ అయిపోయినా ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి అయితే ఎక్కడా లేదు వాళ్ళకి. మళ్ళీ రీసెంట్గా 4,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది గవర్నమెంట్ నిన్న మొన్నట్లో. సో మరి ఎలా చూడొచ్చు అంటారు ఆయన ఇప్పటికీ ఇలా మాట్లాడడాన్ని? అంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు గత ప్రభుత్వాలు ఏమీ చేసినట్టే ఆయనకి తెలియదు. సో ఆయనకి సబ్జెక్ట్ లేని వ్యక్తిగా కనపడుతున్నాడు ఈ లెక్కన. ఎందుకంటే ఎప్పుడూ కూడా చేనేతలకు కానివ్వండి, ఇప్పుడే కాదు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచే కానీ చేనేతలకే కానివ్వండి, మత్స్యకారులకే కానివ్వండి, వలలు ఇవ్వటమే కానివ్వండి, మత్స్యకారులకి అంటే జనతా వస్త్రాలు నెట్ ఉంటుంది కదా, మత్స్యకారులకి చేనేతలకి జనతా వస్త్రాలు ప్రోత్సహించింది దానికోసమే కదా. ఏదైతే చేనేతలు ఆ బట్టలు జనతా వస్త్రాలు ప్రోత్సహిస్తే అందరికీ కట్టుకునే దానికి దానికో ఆప్కో వ్యవస్థ తీసుకొచ్చింది కూడా నారా చంద్రబాబు నాయుడు. అది వరకు ఆప్కో షాప్స్ ఉండేది కాదు, అది తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. సరే తెలంగాణనే కానివ్వండి, ఆంధ్రప్రదేశే కానివ్వండి, 9 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు చేనేత వ్యవస్థకి చేసినంత ఇప్పటి వరకు కూడా ఈ 2 రాష్ట్రాల్లో ఎవరూ చేయలేదు. అంత ప్రోత్సహించారు. అంటే గతం సబ్జెక్టు తెలియని వ్యక్తిని సీఎంగా కూర్చోబట్టి ఆయనకి నేనే చేశాను అనుకుంటున్నాడు. ఆయన చేసింది ఏమీ లేదు, ఉన్నదాన్ని కొనసాగించను కూడా లేదు, దానిలో తగ్గించడమే. కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ తీసుకోండి, 5 రూపాయల భోజనం, దాన్ని ఏ రకంగా క్లోజ్ చేశాడు? సో ఇవన్నీ ప్రజలకు అనిపించవా? అంటే పట్టెడు అన్నం తినేదానికి కూడా దిక్కు లేకుండా చేశాడు కదా. సో ఈయన వచ్చిన తర్వాత ప్రతిదీ నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఇంకోటి పెట్రోల్ కానివ్వండి, అంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి అక్కడ. అంటే మనం చూస్తే మందుకు కూడా డిజిటల్ ఇది పెట్టడం, అది తర్వాత వారం క్రితం నుంచి ఏం చేశాడు, దాన్ని ఒక టైమింగ్స్ సెట్ చేశాడు. మార్నింగ్ వరకు డిజిటల్ అని చెప్పేసి ఈవినింగ్ మళ్ళీ క్యాష్ అని చెప్పి ఇట్లాంటివి ఇది పెట్టాడు. అది 1 వీక్ బిఫోర్ నుంచి, అది వరకు ఎందుకు పెట్టలేదు? అంటే ఇన్ని సంవత్సరాలు ట్యాక్స్లు ఎక్కొట్టాడు కదా. ఇవన్నీ ఆయన సొంత ఖజానా, ఎందుకంటే లిక్కర్ బిజినెస్ ఆయనదే కదా. సో ఆయన సొంత ఖజానాకి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. సో ఇవంతా ఇప్పటి వరకు ప్రజలకి చేసింది లేకపోగా ప్రజల దగ్గర నుంచి దోచుకున్నాడు. సో ప్రజల దగ్గర నుంచి ఈయన ఇచ్చిన స్కీములు ఏమున్నాయి, ఏం చేశాడని స్కీములు? సో ప్రతి చోట ప్రజల దగ్గర నుంచి తీసుకోవటమే ఈయనకు పని అయింది. అంటే వాళ్ళు కట్టే ట్యాక్సుల దగ్గర నుంచి తీసుకున్నాడు, వీళ్ళకి నేను పంచాలని చెప్పేసి అప్పులు తీసుకురావటం, ఆ అప్పుల్లో కూడా వాళ్ళకి ఇంతకుముందు కూడా నేను అన్నట్టే వాళ్ళకి కొంచెం ఏదో 10% అలా పెట్టడం, మిగతాదంతా ఈయన వెనకేసుకోవటం అనేది జరిగింది. సో ఈయన అనుకుంటున్నాడు ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పుడు ఈ రోజుటికి కూడా అతనిలో మార్పు అనేది కనపట్లేదు, నటన అనేది స్టార్ట్ చేశాడు. సో సింపతి క్రియేషన్ కోసం చూస్తున్నాడు. ప్రజలకు అందరికీ తెలుసు నీ సింపతి నీ తల్లే పడదు, నీ చెల్లే పడదు. నువ్వు ఇంకా ప్రజల్ని ఏమి నమ్మిస్తావు? ప్రజలు దెబ్బ తిన్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు పడ్డ దెబ్బ వాళ్ళు ఇంకా కోలుకోవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎలా నమ్ముతారు అనుకుంటున్నావు? నువ్వు వచ్చి అడుగుతా, అసలు నువ్వు అపోజిషన్గా అసెంబ్లీకి వెళ్ళే రోజే నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలా. సో నీకు మెజారిటీ ఉన్న రోజే. సో ఈ 9 మందితో నువ్వేం వెళ్తావు?
ఇంకా నువ్వు చెప్పుకునేది నాకు మెజారిటీ లేదు, నేను ప్రజల్లో ఉంటాను, ప్రజల్లో తిరుగుతానని చెప్పేసి రేపొద్దున ఈ సింపతి మాట ఇంకొకటి కూడా ఆలోచించాలి ఇక్కడ. ఈ సింపతితో నటిస్తూనే రేపొద్దున నేను మళ్ళా ప్రజల్లో ఉంటాను, మళ్ళా నేను అపోజిషన్ లీడర్గా నేను నా వంతు సహాయం నేను చేస్తాను, ఇట్లాంటివంటూ అవన్నీ చెప్పుకుంటూ వస్తూ రేపొద్దున మళ్ళీ సిబిఐ దగ్గర నా కూతుర్ని చూసి వస్తాను అంటాడు. సో ఈసారి వెళ్తే రాడు, ఇది ఫైనల్ ఇంకా. సో ఈసారి వెళ్తే వచ్చే క్వశ్చన్ లేదు. సో ప్రజలని ఇప్పుడు సింపతితో నటిస్తూ రేపొద్దున కోర్టు దగ్గర పర్మిషన్స్ తెచ్చుకోవడానికి చూస్తాడు. ఈసారి వెళ్ళాడంటే వచ్చే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఇది ఇలాంటి స్కెచ్ ఏదో జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి రేపు వద్దున కక్కిస్తారేమో, రేపు బీజేపీ గవర్నమెంట్ అయినా అంటే ఎందుకంటే సెంట్రల్లో ఈడీ మోడీ అని కూడా మాట్లాడిన ఒక టర్మ్ ఉంది. 2014 ఆ టైంలో మాట్లాడాడు. సో ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని లక్షల కోట్ల అవకతవకలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా మళ్ళీ బయట వస్తాయి. అవన్నిటి మూలాన కూడా అంటే ఈ సింపతితో ప్రజల మనసులో కొంచెం అట్లా అంటే దీన్ని నేను యాక్సెప్ట్ చేశాను, ఇది నాతో అంగీకరిస్తున్నాను అని చెప్పుతూ రేపొద్దున కోర్టులో మళ్ళీ ఒక 6 నెలలు అట్లా కామ్గా ఉంటాం, మళ్ళీ ఎస్కేప్ అయిపోవటం. ఇంకా చరిత్రలో ఇంకా అంటే ఇప్పటి వరకు యూకేకి వెళ్ళిపోయి ఎలా సెటిల్ అయిపోయారో అదేలాగా ఇతను కూడా వెళ్ళిపోయే అవకాశాలు స్పష్టంగా ఉంది. వెళ్ళాడు కాబట్టి మొన్నటి వరకు ఏం సెట్ చేసుకొని రావాలో చేసుకొని వచ్చాడు. సో ఇప్పుడు ఇవి చూసుకున్న తర్వాత వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది. రైట్. ఫైనల్గా సార్, కడప విషయం ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంత హైలైట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే కడపలో అవినాష్ రెడ్డి గెలుపొందాడు అని చెప్పి, భూపేష్ రెడ్డి అని చెప్పి అతని పైన టీడీపీ అభ్యర్థి పైన ఈయన 69,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సో ఇక్కడ షర్మిల గారు ఓడిపోయినట్టు కనిపిస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ షర్మిల ఓటమిని ఎలా చూడొచ్చు అనేది షర్మిల ఒక భావోద్వేగమైన ఇష్యూ మీద చేసిందమ్మా. ఇప్పుడు ఇది కడప జిల్లా ప్రజల, కడప లోక్సభ ప్రజల విఘ్నతకు సంబంధించిన అంశం. ఇది ఒక భావోద్వేగంతో కూడిన అంశం మీద ఆమె పోరాడింది. మరి వాళ్ళు దేనికి లొంగారు అనేది మనం చెప్పలేము. ఒక రకంగా వాళ్ళ పరపతి అయితే అంటే జాతీయ స్థాయిలో ఈ నియోజకవర్గం అనేది ప్రొజెక్ట్ అయింది. షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా పోటీ చేస్తుంది. వీళ్ళ ప్రధాన అంశం వివేకానంద రెడ్డి గారు హత్యని కుటుంబ సభ్యులు చేసి బయటాళ్ళ మీదకి నెట్టారు. ఇతను ఒక అంతకుడిని బరపరుస్తూ ఆయన్ని పెట్టాడని. అది నిజంగా ఒక అంతకుడిని ఒక లోక్సభకి పెట్టడం అనేది అది ఈయన దివాళా కోరుతనానికి నిదర్శనం. అతను అంతకుడు కాదని నేను నమ్ముతున్నాను అన్నాడు. నమ్ముతున్నాడు వ్యక్తి మంచిదే, నువ్వు నమ్మావు, కానీ ఆయన హత్యా కేసు నుంచి బయట వేయాల్సిన బాధ్యత కూడా అన్నగా ఈయన మీద ఉంది, పార్టీ అధ్యక్షుడు కూడా. ఎట్లా ఈయనకి సంబంధం లేదో సిబిఐ ముందు ఆయన ఎందుకు చెప్పట్లేదు? ప్రజలది తీసేయండి, ఇది పబ్లిక్కి సంబంధించిన ఇష్యూ, కానీ ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఉంది. ఆయన వెళ్ళి ముఖ్యమంత్రిగా తర్వాత ఆ కుటుంబ సభ్యుడిగా పబ్లిక్లో ఏం చెప్పాడు? అవినాష్ రెడ్డి అయితే ఈ హత్యలో పాత్ర లేదని నేను నమ్ముతున్నాను, అందుకే నేను ఇచ్చాను, అతను ఒక అమాయకుడు, చాలా మంచి వ్యక్తి, మానవతావాది, ఇవన్నీ చెప్పారు కాబట్టి ప్రజలు పని నమ్మారనుకుందాం. కడప లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఈయన మాటకు విలువిచ్చారు. ఈ విలువిచ్చిన దాన్ని ఆయన ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉపయోగించుకోవాలి? సిబిఐ ముందుకు కూడా వెళ్ళాలి. నా తమ్ముడు మన లోక్సభలో కూడా గెలిచాడు, నేను నమ్మాను, ఈ కారణాల మూలాన నమ్మాను, చంపింది ఇతను కాదు కానీ వేరే వాళ్ళు అని చెబితే కొంత ఇతని మీద రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. ఆ 8వ అంతకుడుగా ఆయన పేరుంది ఇప్పుడు ముద్దాయిగా. అది తీయించడానికి ఈయన ఎందుకు వెనక్కి తగ్గాలి? ఖచ్చితంగా ఆయన సిబిఐ ముందుకు వెళ్ళి ఈ పరపతిని ఉపయోగించాలి. తమ్ముడిని హత్య నుంచి ఒక ఎంపీని నువ్వు చేసావు, ప్రజల ముందు పెట్టావు, ప్రజలు నమ్మారు, ప్రజలు ఓట్లు వేశారు, కానీ ఆయన మీద హత్యా కేసును కూడా తప్పించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. పార్టీ అధ్యక్షుడు, అతను లోక్సభ సభ్యుడు, ప్రజలు ఎన్నుకున్నారు నువ్వు చెప్పావని. కాబట్టి ఖచ్చితంగా అది కూడా చేసినప్పుడే ఆయన పూర్తి న్యాయం చేసినట్టు. అండ్ ఇంకో విషయం నీ చేతిలో కాబట్టి నువ్వు ఇచ్చావు. ఇక్కడ అందరికి వచ్చే డౌట్ కూడా ఏంటి అంటే వైసీపీ మీద ఇంత వ్యతిరేకత ఉంది, పెద్ద పెద్ద మంత్రులే ఓడిపోయిన పరిస్థితి మనం చూస్తుంటే ఇక్కడ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి గెలవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆశ్చర్యం లేదమ్మా. ఇప్పుడు మిగిలిన రాష్ట్రం అంతా నమ్మకపోవచ్చు, కానీ ఈయన నటన్ని ఆ లోక్సభ వరకే నమ్మారు. రెండోసారి కూడా మోసపోయారు అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ నమ్మారు కాబట్టి అతన్ని ఆ కేసు నుంచి తప్పించడం పెద్ద విషయం ఏం లేదు. ఇప్పుడు
ఇక్కడ ప్రజల ముందు ఏదైతే చెప్పాడో ఆ రుజువులన్నీ సిబిఐ ముంచెడితే ఇతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అడగాల్సిన ప్రశ్నలు అడిగి వాళ్ళు 8వ ముద్దాయి నుంచి కింద ఆయన తప్పించే అవకాశం ఉంది. మరి ఆయన తప్పిస్తాడా లేదా అనేది చూడాలి. తర్వాత ఇంకోటి అన్నాడు ఆయన, నీ ఏం చేసి కూడా 40% ఓట్లను అయితే నన్ను తగ్గించలేకపోయారు, 40% ఓట్లు తెచ్చుకున్నాడని చెప్పాడు. నువ్వు 40% ఓట్లు తెచ్చుకున్న మాట కరెక్టే, నువ్వు చెప్పావు కదా ఇంతమంది లబ్ధిదారులకి నేను ఇచ్చాను, కానీ మరి నీ ఆ 40% తగ్గ సీట్లు కూడా కనపడాలిగా. అంటే అక్కడ ఏదో చాలా గ్యాప్ వచ్చేసింది, ప్రజలు మొత్తంగా నిన్ను నమ్మలేదు, తర్వాత నీ లబ్ధిదారులు కూడా నిన్ను పూర్తిగా నమ్మి అయితే ఎందుకంటే వాళ్ళకు ఒకటి అర్థమైంది, చెప్పారు లత గారు, నువ్వు పన్నుల రూపంలో వాళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళకి ఇచ్చిన రిలీఫ్ మూలన వాళ్ళు గ్రహించేశారు. ఇవాళ రేపు పూర్వంలాగా రాజకీయాలని అవగాహన చేయలేనంత పరిస్థితుల్లో లేరు. ఎవరి ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయి, ఎవరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి కిందసారి అంత తిరస్కరించిన వ్యక్తులు అదే ఓటర్లు కదా ఇప్పుడు అంత మెజార్టీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు 2014 నుంచి అంటే 14 నుంచి 19 వరకు జరిగిన పరిపాలనని, అభివృద్ధిని, ఆయన ప్రజల్లో శాంతి భద్రతలు ఎలా కాపాడు, ప్రజల దానం మాన ప్రాణాలను ఎలా కాపాడు అనేది చూశారు. ఇతను అన్ని విధాలా దోసుకుంటున్నాడు అనేది తేలిలో బట్టే ఇవాళ వ్యతిరేక ఓటు వచ్చింది. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు అవినాష్ రెడ్డి గెలుస్తున్నాడు అంటే ఇక మరి మనం దాని మీద అయితే వ్యాఖ్యానించడానికి కూడా అది ప్రజల విఘ్నత. లోక్సభ సభ్యులు, కడప లోక్సభ సభ్యులది, మనం వాళ్ళని తప్పుగా అనటం కూడా కరెక్ట్ కాదు. డబ్బు కమ్ముడిపోయారని అనలేము, లేకపోతే అంతకులనే వాళ్ళు బలపరుస్తారని మనం అనలేము. ఎందుకంటే ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ జరిగి ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన అంటున్నాడు చూసారా, ఎక్కడ లోపం జరిగిందో తెలియలేదు నాకు, ఇట్లా ఫలితం వచ్చిందని. ఇది కూడా ఏదో లోపం జరగబట్టే ఇట్లాంటి ఫలితం వచ్చింది అనిపిస్తుంది. లోపం ఆయన చెబుతున్నాడు కదా, నేను రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వీటిల్లో కారణాలు తెలియట్లేదు అన్నట్టే అక్కడ కూడా కారణం తెలియకే జరిగిన అలవాట్లో పొరపాటుగానే అనుకోవాలి ఆ గెలుపుని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సో ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.